ముట్టుకోవడం కూడా ఇష్టం లేదేమో ఈ పండు మిరపకాయకి, ముట్టుకోగానే మండుతుంది. అలాంటి పండు మిరపకాయలతో పచ్చడి పెడితే తినేటప్పుడు గూబ గుయ్యమంటదేమో అనుకున్నాను, కానీ కారంగా ఉంది. బట్ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో మా మేనత్త పెడితే తిన్నాను ఈ పండు మిరపకాయ పచ్చడి. మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తింటే దీని టేస్ట్ తెలుస్తుంది అనమాట. అన్నట్టు మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో కమెంట్ చేయండి. అండ్ అలానే నాటు ఉసిరికాయల సీజన్ వచ్చింది కదా, మళ్ళీ వీటి కోసం ఇయర్ అంతా వెయిట్ చేయాలి అని చెప్పి వీటితో కూడా మనము ఆమ్ల పికిల్ అయితే ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు మన దగ్గర ఆమ్ల పికిల్ కాయలా ఉంది, ముక్కలా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ వాటితో పాటు సంక్రాంతికి మాత్రమే దొరికే పిండి వంటలు ఇక మీదట మన దగ్గర ఇయర్ మొత్తం కూడా దొరుకుతూనే ఉంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. హెల్త్ వైజ్ కూడా మంచి స్వీట్స్ అండ్ స్నాక్స్ మన మెనూలో ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయి. అండ్ అలానే నిన్న నేను పోస్ట్ చేసిన టమాటా పికిల్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి.